Best health packages up to 80% discount. Tirumala Diagnostics. సార్ నమస్తే సార్. నమస్తే విష్ణు గారు. సుధాకర్ గారు, ఎస్బీఐ లైఫ్ నుంచి సంపూర్ణ క్యాన్సర్ సురక్ష అనే ఒక స్కీమ్ గురించి నేను రీసెంట్గా ఒక పేపర్లో చదివాను. మన దేశంలో దాదాపు సంవత్సరానికి ఒక 25 లక్షల మంది ఈ క్యాన్సర్ మహమ్మారిని బారిన పడుతున్నారు. మరి క్యాన్సర్కి సంబంధించి ట్రీట్మెంట్ తీసుకోవాలంటే లక్షల్లో ఖర్చు అవుతుంది. అది 10 లక్షలు కావచ్చు, 20 కావచ్చు, 50 కావచ్చు. సో మరి అటువంటి వాళ్ళకి అంటే ఈ పాలసీ అనేది ఎంతవరకు ఉపయోగపడుతుంది అంటారు? దీనికి సంబంధించిన వివరాలని డీటెయిల్డ్గా మన ప్రేక్షకులకు తెలియజేయగలరు? చాలా మంచి ప్రశ్న అడిగారు విష్ణు గారు. ఇక్కడ మనకేంటంటే హెల్త్ పరంగా చూసుకుంటే ఒక క్యాన్సర్ అనేది పురాతన కాలంలో క్యాన్సర్ వచ్చిందంటే ఇంకా అతను డెత్ అయిన కిందనే ఉంటుండే. మనకు వచ్చిన అడ్వాన్స్ టెక్నాలజీ కొంతవరకు మనం ఏంటంటే దాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేస్తున్నాం. మనం చిన్నగా ఉన్న టైంలో అయితే క్యాన్సర్ వచ్చిందంటే ఇంకా వాళ్ళు దగ్గర కూడా వెళ్ళే వాళ్ళు కాదు, దాదాపుగా చనిపోయే వాళ్ళు ఇంకా ఒక 1 or 2, 3 years మ్యాక్సిమం 10 years లోపల డెత్ అయ్యేవాళ్ళు. ఇక్కడ మనకి ఏంటంటే కంపెనీ వాళ్ళు దాని గురించి కూడా ఆలోచించేసి అంతే ఒక పర్సన్కి బర్డెన్ కాకుండా, అంటే ఎక్స్పెన్సెస్ బర్డెన్ కాకుండా, రేపటి రోజు ఏంటంటే ఒక క్యాన్సర్ వచ్చిందంటే నియర్ అబౌట్ 10 to 15 years పడుతుంది అది తగ్గడానికి. ఇది పూర్తిగా క్యూర్ కావడానికి 10 to 15 years. దాన్ని అంతవరకు సర్వైవ్ కావాలంటే వాళ్ళకి ఎక్స్పెండిచర్ కూడా ఎక్కువ అవుతుంది. కాబట్టి దాన్ని ఉద్దేశించి మన దగ్గర ఎస్బీఐ లైఫ్లో సంపూర్ణ క్యాన్సర్ సురక్ష అనేది తీసుకురావడం జరిగింది. దీని పరంగా చూసుకుంటే సార్, మనకి ఇప్పటి వరకు భారతదేశంలో ఆల్రెడీ 25 లక్షల మంది క్యాన్సర్ తోటి బాధపడుతున్న వారు ఉన్నారు సార్. ఒక సర్వే ప్రకారం మనకి ఏంటంటే భారతదేశంలో కూడా ప్రతి 1200 మందికి ఒకరు క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఉంది ఎవ్రీ ఇయర్ ఆన్ ఇయర్. కాబట్టి ఏంటంటే ప్రతి ఒక్కరు ఇలాంటి పాలసీని మనం తీసుకోవడం వల్ల మనకి ఏంటంటే రేపటి రోజు అయ్యే ఫైనాన్షియల్ లాస్ను మనం కొంతవరకు మనము తగ్గించుకోవడానికి ఛాన్సెస్ ఉంటుంది ఇక్కడ. కాబట్టి ఇది ఒక మంచి పాలసీ సార్ ఇక్కడ. సార్ మరి ఇప్పుడు ఈ సంపూర్ణ క్యాన్సర్ సురక్ష అనే పథకానికి ఈ స్కీమ్కి సంబంధించి అంటే ఏ ఏజ్ నుంచి దీన్ని తీసుకోవడానికి అర్హులు అవుతారు? సార్ ఇక్కడ మనకు క్యాన్సర్ అనేది సర్టన్ ఈ ఏజ్ వాళ్ళకే వస్తుందని ఏం లేదు సార్. మనకి ఏంటంటే పుట్టిన పిల్లలు 1 year 2 years కిడ్ నుంచి కూడా మనకి క్యాన్సర్ అనేది ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంది మనకు. కాబట్టి ఇక్కడ మన కంపెనీ వాళ్ళు ఏంటంటే మైనర్ స్టేజ్లో, అంటే మైనర్స్ ఉన్న వాళ్ళకంటే 6 సంవత్సరాల నుంచి 17 సంవత్సరాల వాళ్ళు తీసుకోవడానికి ఛాన్స్ ఉంది సార్ ఇక్కడ మనకి. అదే మేజర్స్ అనుకుంటే 18 years నుంచి మనకు 65 years వరకు మనము ఈ పాలసీ అనేది తీసుకోవచ్చు సార్. ఇందులో మనకు మినిమం సమస్య అంటే మినిమం మన కవర్ వచ్చేసరికి 10 లక్షల నుండి మాక్సిమం 50 లక్షల వరకు కవర్ తీసుకోవచ్చు ఇందులో. ఎందుకంటే కొంతమందికి నాకు 30 lakhs సరిపోతుంది, కొంతమంది 20 lakhs సరిపోతుంది అనేది. మన ఇక్కడ పాలసీ ప్రీమియం కనుక తీసుకుంటే ఒకవేళ 10 లక్షల ప్రీమియం కోసం అని అనుకుంటే మనకు 3 నెలలు కలిపి 250 నుంచి 350 రూపాయలు వస్తుంది సార్ మనకి. అంటే ఇయర్ బట్ ఒక ఇయర్లీ వచ్చేసరికి మనకు 1200 రూపాయల నుంచి 1300 రూపాయలలో ఒక 10 లక్షల ఈ క్యాన్సర్ సురక్ష పాలసీని మనం తీసుకునే అవకాశం ఉంటుంది సార్ ఇక్కడ. దాంతో పాటుగా మనకి ఇక్కడ క్యాన్సర్ వచ్చిందంటే మనకి ఏంటంటే డిఫరెంట్ స్టేజెస్లో ఉంటుంది సార్. ఎలా ఉంటుందంటే మనకి ఇక్కడ ఈ మన దానిలో ఇంట్రడ్యూస్ చేసిన పాలసీలలో 3 కేటగిరీలో విభజించారు. క్లాసిక్ అని విభజించారు. అంటే క్లాసిక్ అనేది ఎలా ఉంటుందంటే మనం ఏదైతే సమ్మస్యూర్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 50 lakhs సమ్మస్యూర్ తీసుకున్నాం అనుకోండి సార్, మనకి ఎప్పుడైతే క్యాన్సర్ ఉంది అని డాక్టర్ సర్టిఫై చేశాడో ఇమ్మీడియట్ గా కంపెనీ 30% ఆఫ్ సమ్మస్యూర్ రిలీజ్ చేస్తుంది సార్. అంటే జస్ట్ మనకి ఏంటంటే మెడికల్ ఏమన్నా డాక్యుమెంట్స్ ఇట్లా ప్రొవైడ్ చేయాలి, ఒక డాక్టర్ సర్టిఫై చేస్తే సరిపోతుంది మనకి ఇక్కడ. ఎవరైతే క్యాన్సర్ స్పెషలిస్ట్ ఎవరైతే ఉన్నారో మీకు క్యాన్సర్ ఉంది అని చెప్పేసి ఎవరైతే సర్టిఫై చేస్తారో మనకు 30% అమౌంట్, ఫర్ ఎగ్జాంపుల్ మనం 50 లక్షలు అనుకుంటే దాదాపు 15 లక్షల రూపాయలు మనకు ఇమీడియట్ గా రిలీజ్ చేస్తుంది. తర్వాత ఆ స్టేజ్ ఇంకొంచెం మేజర్ స్టేజ్కి వచ్చింది అనుకోండి, మేజర్ స్టేజ్కి వచ్చినప్పుడు మళ్ళీ ఒక 30% రిలీజ్ చేస్తుంది. అంటే మనకు ఒక మైనర్ స్టేజ్ నుంచి మేజర్ స్టేజ్ రావడానికి ఒక 2 to 3 years టైం పడుతుంది. ఆ టైం వచ్చేసరికి మళ్ళీ ఒక 30% అంటే మళ్ళీ ఒక 15 లక్షల రూపాయలు మళ్ళీ మనకు రిలీజ్ చేయడం జరుగుతుంది. అలా మనకి ఏంటంటే ఇంకా మేజర్ స్టేజ్ వచ్చేసరికి మొత్తం మిగిలిన 40% ఏదైతే సమస్యలో మనకు 50 lakhsలో 40% ఏదైతే అమౌంట్ ఉందో ఆ అమౌంట్ ఇచ్చేసేసి అక్కడ పాలసీలో వచ్చింది. ఎప్పుడైతే మనకు మైనర్ స్టేజ్లో వచ్చిందో అక్కడ నుంచి ప్రీమియాలు పే చేయాల్సిన అవసరం కూడా ఉండదు సార్ ఇక్కడ. ఎందుకంటే మనకి ఎప్పుడైతే క్యాన్సర్ ఉందని క్లారిఫికేషన్ వచ్చిందో ఇంకా అక్కడి నుంచి మనం ప్రీమియం పే చేయాల్సిన అవసరం ఉండదు. రెండోది ఇంకొకటి వచ్చేసరికి మనకి క్లాసిక్ అనేది ఇది ఒక దానిలో ఒక అడ్వాన్స్ సార్. ఇందులో ఎలా ఉంటుందంటే సార్, మనకి ఫర్ ఎగ్జాంపుల్ 50 లక్షల వరకు మనం ప్రీమియం తీసుకుంటే పాలసీ కనుక తీసుకున్నాం అనుకుంటే సమస్యకి మనకు వచ్చే క్యాన్సర్కి 150%, అంటే 50 లక్షలు ప్లస్ అనదర్ 50%, 75 lakhs వరకు మనం దాన్ని అవైల్ చేసుకునే అవకాశం ఉంటుంది. సేమ్ ఇక్కడ మనకి ఏదైతే మనం అనుకున్నామో మైనర్ స్టేజ్లో ఒక 30%, మేజర్ స్టేజ్లో ఒక 30%, నెక్స్ట్ అడ్వాన్స్ స్టేజ్లో మళ్ళీ ఒక 40%, మళ్ళీ అదనంగా అనదర్ 25% ఇంకా కూడా కంటిన్యూ అవుతుంది ఆ క్యాన్సర్ అనేది అనుకుంటే
మళ్ళీ 25 ఏదైతే 50% అనుకున్న అమౌంట్ మళ్ళీ 25 lakhs కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది. ఇక మనకు థర్డ్ వన్ వచ్చేసరికి ఎన్హాన్స్డ్ మోడల్లో వచ్చేసరికి ఎలా ఉంటుందంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు క్యాన్సర్ మైనర్ స్టేజ్లో వచ్చింది సార్, మైనర్ స్టేజ్లో వచ్చిన తర్వాత ఒక మనకు 5 lakhs 10 lakhs ఇచ్చారు సమస్యలో. మళ్ళీ మనం ఒక 2 సంవత్సరాల మనకు ఏం క్లెయిమ్ చేసుకోకపోతే మళ్ళీ మనకి ఇచ్చిన అమౌంట్ మళ్ళీ అందులోకి యాడ్ చేస్తారు, అంటే మళ్ళీ 50 lakhs కవర్ స్టార్ట్ అవుతుంట. అట్లా మనం ఎవ్రీ 2 years కోసం దాన్ని ఎన్హాన్స్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు అన్నట్టు. మనకు కొంచెం ప్రీమియం ఎక్కువ అయితే ఉండొచ్చు, అంటే కంపేర్ విత్ మనకు క్లాసిక్ ఏదైతే మన ఫస్ట్ లెవెల్ తోటి చూసుకుంటే స్టార్టింగ్ లెవెల్ 50-100 రూపీస్ ఎక్కువ అయితే ఉండొచ్చు. బట్ ఏంటంటే మేజర్గా ఇది వెళ్ళడం బెటర్, ఎందుకంటే ఇక్కడ ఏ టైంలో ఎలా ఉంటుందో తెలుసు. హెల్త్ ఇష్యూస్ కొంతమందికి వంశపారపర్యంగా వచ్చే వాళ్ళు ఉన్నారు, కొంతమంది ఏమో నార్మల్ అటాక్ అయ్యే వాళ్ళు ఉన్నారు. కొన్ని మనం ఇప్పుడు తీసుకుంటున్న ఫుడ్ విషయంలో అనుకోండి, మామూలుగా మనకు టెక్నాలజీ ఏదైనా చూసుకుంటే ఇప్పుడు రేడియేషన్ ఒకటి ఉంది మనకు రెగ్యులర్ మనం మొబైల్ వాడడం వల్ల కానివ్వండి, నెక్స్ట్ ఇంకా ఏమైనా టవర్స్ కింద మనం జీవించడం అలాంటి ఇవన్నీ ఏంటంటే మనకు క్యాన్సర్ దారితీసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు ఏంటంటే ఇలాంటి తీసుకోవడం వల్ల రేపటి రోజు మనకి మెడికల్ ఎక్స్పెన్సెస్ మెడికల్ బర్డెన్ అనేది చూడడానికి అవకాశం ఉంటుంది. మామూలుగా మనం డిస్కస్ చేస్తుంటాం సార్, ఎవరికైనా క్యాన్సర్ వచ్చిందంటే వీళ్ళకి 40 lakhs అయినాయి, 50 lakhs అయినాయి, ఈవెన్ ₹1,00,000 పెట్టినా కూడా మనిషిని మనం బతికించుకోలేకపోయినాం. అంటే ఇక్కడ మనకి ఏంటంటే ఒక ఫైనాన్షియల్ లాస్ అనేది మనం ఇక్కడ పూడ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. అసలు అంటే చాలా మంది చూస్తుంటాం సార్, చాలా మంది ఆస్తులు ఇల్లు పొలాలు అమ్ముకొని కూడా ట్రీట్మెంట్ చేయిస్తుంటారు. ఎందుకంటే ఒక 25 లక్షలు 30 లక్షలు ఖర్చు పడితే ఎవరి చేతిలో అంత డబ్బులు ఉండవు, ఎవరిని పోయి అంత సహాయం అడగలేం. ఏదైనా ఒక సహాయం అంటే 1 లక్ష 2 లక్షలు అడగలుగుతాం కానీ 25-30 లక్షలు అడగలేం. చాలా మంది చెప్తుంటారు ఇలా ఇల్లు అమ్మేసాము పొలం అమ్మేసాము అని చెప్తుంటారు. ఇక్కడ ఏంటంటే సార్ ఇక్కడ మనకి ఎమోషనల్ టచ్ అని ఉంటుంది సార్. ఇక్కడ ఏంటంటే మనిషిని అక్కడ సిక్ అయిన తర్వాత అతన్ని వదిలేసేసి మనం ఏదో ఆస్తులను ఇట్లే కూడబెట్టుకుందాం లేకపోతే ఉంచుకుందాం అనే సిచ్యువేషన్ రాదు అక్కడ. ఎందుకంటే ఒక పర్సన్ అక్కడ బెడ్ మీద ఉన్నాడంటే ఏమున్నా కూడా తీసుకుపోయి అమ్మేసి వాళ్ళ కోసం మనం ఎక్స్పెండిచర్ చేయాలని ఆలోచిస్తారు. ఈవెన్ మనం యాక్సిడెంట్లో అయినా కూడా ఇంకేదైనా వేరే ఇష్యూస్ అయినా వేరే డయాగ్నోసిస్ అయినా కూడా కంపల్సరీ ఫస్ట్ ప్రయారిటీ ఒక మనిషి ఉంటాడు కాబట్టి అతనికి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఏంటంటే ప్రతిదీ చేయాల్సి వస్తుంది. బట్ ఇక్కడ ఏంటంటే మనం ఒక చిన్న ప్రీమియం సార్, మనకి ఏంటంటే ₹350 3 నెలల కంటే మనకు హార్డ్లీ వస్తే ₹60-70 పర్ మంత్ వస్తుంది. మనకి ₹60-70 కనుక మనం స్పేర్ చేసుకోగలిగితే మనకి ఏంటంటే ఇది ఇక్కడ 70 years వచ్చేంత వరకు మనం 30 years మాక్సిమం టర్మ్ వచ్చేసి 30 years పెట్టుకుంటాము. వాళ్ళ ఏజ్ 70 years వచ్చేంత వరకు కూడా మనకి ఇక్కడ కవర్ అయ్యే విధంగా ఉంటుంది. కాబట్టి ఇంట్లో ప్రతి ఒక్కరికి ఉన్నా కూడా నష్టం ఏం లేదు సార్, ఎందుకంటే చిన్న అమౌంట్ కాబట్టి మనకు ₹60 అంటే డైలీ వచ్చి ₹2 పడుతుంది సార్. ఇందులో 2 rupees తోటి అంటే పెద్ద ఖర్చు ఏమి అనిపించదు మనకు. కాబట్టి ప్రతి ఒక్కరికి దీనికి తగ్గట్టు కంపల్సరీ కంపెనీ కూడా బాండ్ ఇస్తుంది. మనం ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడైనా సర్వీస్ అనేది అవైల్ చేసుకోవచ్చు. అంటే నేను ఇక్కడ పాలసీ హైదరాబాద్ తీసుకున్న పాలసీ రేపటి రోజు నేను కర్ణాటక షిఫ్ట్ అయితే లేకపోతే ఢిల్లీ షిఫ్ట్ అయితే అని అలాంటి సిచ్యువేషన్ ఏం లేకుండా మనకి ఎక్కడ ఉన్నా కూడా మనము డాక్టర్ సర్టిఫికేషన్ లెటర్ ఇచ్చేసినామంటే కంపెనీ అనేది మనకు ఆ అమౌంట్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది. అది సో అదేవిధంగా ఇప్పుడు ఈ సంపూర్ణ క్యాన్సర్ సురక్ష ఈ పాలసీ కనుక తీసుకుంటే మరి ట్యాక్స్ బెనిఫిట్స్ ఏదైనా ఉంటాయంటారా? మనం ఖచ్చితంగా సార్ ఏ పాలసీ తీసుకున్నా కూడా మనకి సెక్షన్ 80C కింద మనం క్లెయిమ్ చేసుకోవచ్చు. ఎంత అమౌంట్ కట్టుకున్నా కూడా మన స్టేజ్ సార్. ఇప్పుడు ఏంటంటే కొంతమంది తక్కువ ఎర్నింగ్ చేసే వాళ్ళు ఉంటారు, కొంతమంది ఎక్కువ ఎర్నింగ్ చేసే వాళ్ళు ఉంటారు. నాకు ఇంత అవసరం ఉంటుందని మనం ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. బట్ ఏంటంటే ఇప్పుడు మనకు అది చెప్పిరా సార్, మనకి ఏంటంటే ఏ టైంలో ఎప్పుడు ఉంటుందో తెలియదు. కాబట్టి ప్రతి ఒక్కరు మ్యాక్సిమం టర్మ్ అంటే 50 lakhs వెళ్ళిపోతే మనకు పే చేసే ప్రీమియం కూడా చాలా తక్కువ. ₹10,230 అంటే దాదాపు ₹1,500-2,000 లోపే వస్తుంది మనకు అది. కాబట్టి మనకి ఏంటంటే అది తీసుకోవడం వల్ల తప్పేం లేదు. 50 లక్షలు మ్యాక్సిమం ఏంటంటే 50 లక్షలు అది కూడా ఎర్లీ ఏజ్ లో తీసుకుంటే ఇంకా ఎక్కువ బెనిఫిట్ ఉండడానికి ఉంటుంది. మీరు అన్నట్టుగా ట్యాక్స్ మనం చూపించుకోవచ్చు సెక్షన్ 80C కింద. మనకి రేపటి రోజు ఏమైనా డిసీజ్ వచ్చినా కూడా మనం అది కూడా మనం క్లెయిమ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ సుధాకర్ గారు. SBI లైఫ్ వాళ్ళు అందిస్తున్నటువంటి సంపూర్ణ క్యాన్సర్ సురక్షకు సంబంధించిన ఆ పాలసీకి సంబంధించిన డీటెయిల్స్ మన ప్రేక్షకులకు చాలా డీటెయిల్గా తెలియజేస్తే థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ విష్ణు గారు. థ్యాంక్ యూ అండి.